అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. స్థానచలన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలనం కోరుకునేటువంటి వారు తమకు అనుకూలమైన స్థానచలనం కలగడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఎక్కువ సత్ఫలితాలు పొందుతారు. మాట్లాడే తీరులో ఇతరులకు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపడి మాట్లాడకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. మీరు మాట్లాడే రీతి ఎదుటి వ్యక్తులకు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆలోచన స్థానంలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వలన చికాకులు కొన్ని ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సరియైన నిర్ణయాలు సరియైన సమయానికి తీసుకోవడం విషయంలో ఆత్మీయుల యొక్క నిపుణుల యొక్క సలహాలను తీసుకుని ఆచరించడం వలన ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు మీకు ఇబ్బందిని కలిగించవు. మీలో కృషిశీలత పెరగడం ద్వారా విజయాలు ఎక్కువగా సాధిస్తారు. తద్వారా మీ యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. వారం ప్రారంభంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా వారం ప్రారంభంలో ఆర్థిక విషయాలలో అనుకోని ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. పుణ్యబలం అనేటువంటిది పెంచుకోవడం వలన మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జపములకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడము, తద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందడము సాధ్యమవుతుంది. మీరు చేసేటువంటి ఖర్చులు కొంచెం సుందరమైన వస్తువుల కోసం, ఆకర్షణీయమైన వస్తువుల కోసం అనుకున్న దానికంటే ఎక్కువగా, అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని జయించే నిమిత్తమే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం, స్వయంగా ఖర్చుకు పూనుకొనకుండా ఆత్మీయుల ద్వారా అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ప్రభుత్వ సంబంధమైన వ్యయాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ అది సత్ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఆ విషయంలో జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. త్వరపడి మాట్లాడకూడదు. ఉద్రేకాలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నియంత్రించుకోవడం కోసం ప్రాణాయామము, వ్యాయామము చక్కని ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సమయానికి ఆహారం తీసుకోవడం అత్యవసరం. అలాగే నిద్ర కూడా సమయానికి పోవడం అత్యవసరం. సమయం అంటే ఉదయం 7 నుంచి 9 లోపల ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవడం, కడుపు నిండా తినడం, రాత్రి 9 నుంచి 11 లోపల ఖచ్చితంగా పడుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటివి రెండూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంశాలు. మాట్లాడే తీరును మాత్రం జాగరూకతతో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఆలోచనాశక్తి అధికంగానే ఉంటుంది. అందువలన మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టేటువంటి వారు కూడా ప్రయోజనాలని, లాభాలని పొందుతారు. కాబట్టి మీరు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో కూడా గౌరవాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వారం యొక్క ద్వితీయార్థంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ఎక్కువ శ్రేయస్కరం. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అలా రావడం విషయంలో స్త్రీజన సహకారం మీకు బాగా ఉపకరిస్తూ ఉంటుంది. జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. వచ్చిన సొమ్ము దుర్వినియోగం కాకుండా, వేస్ట్ అవ్వకుండా కాపాడుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీ యొక్క కృషి వ్యర్థం కాకుండా ఉండడం కోసం, పై అధికారుల ఆదరం బాగా పెరగడం కోసం తప్పనిసరిగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. సామాన్యంగా వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులలో గుర్తింపు రావట్లేదు అనేటువంటి భావనతో శ్రద్ధ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువలన గుర్తింపును పెంచుకోవడంతో పాటు పనులను కూడా శీఘ్రంగా నెరవేర్చడానికి పనికొచ్చే విధంగా శ్రీ రాజమాతంగే
నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. బాధ్యతగా వ్యవహరించేటువంటి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ పైవారు తప్పనిసరిగా గుర్తిస్తారు. అంటే తాత్కాలికంగా వాయిదా పడినా తర్వాతి కాలంలో కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అకారణంగా వారి మీద వ్యతిరేక భావాన్ని పెంచుకోకుండా ఉండడం మంచిది. ఎందువల్లంటే మానసికంగా ఆ వ్యతిరేకత కనుక కొనసాగినట్లయితే అది తరువాతి కాలంలో ఎక్కువ వ్యతిరేకతమే దుష్ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువలన శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రంతో అనుకూలతను సాధించుకోవడం అత్యవసరం. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అనుకూలతలున్నా ఆ డబ్బు వచ్చిన తర్వాత ఎవరికో అవసరమైంది మొదలైనటువంటి భావాల వల్ల అప్పులిచ్చే అవకాశం ఉంది. అందువలన ఆత్మీయులైనటువంటి మిత్రుల యొక్క ఆపదలను ఇబ్బందులను తొలగించే నిమిత్తమై సహాయాన్ని చేయాలి తప్ప అప్పు రూపంలో ఇవ్వకూడదు. ఉచితంగా ఇచ్చేటువంటి సహాయం వలన ఆ వ్యక్తి దృష్టిలో మీరు దైవం అవుతారు. అదే కాక మీరు ఆ వ్యక్తి కనుక అప్పు ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి దృష్టిలో మీరు ఒక రాక్షసులు అవుతారు. అంటే ఆ వ్యక్తి దూరం అవుతాడనమాట. అందుకని మీరు ఈ సమయంలో అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఉచితంగా సహాయపడడం మాత్రం చేయవచ్చు. అదేవిధంగా మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. విద్యాపరంగా విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలను పొందుతుంటారు, గౌరవాన్ని సాధించుకుంటారు. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. ప్రయాణాలు కూడా తరచూ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయాణాల వలన కూడా నూతన పరిచయాలు ఏర్పడి తరువాతి కాలంలో ఉపయోగపడేటువంటి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా స్నేహ సంబంధాలను పెంచుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. ఆ స్వప్రయోజనాలను కూడా త్యాగం చేయడం వలన తరువాతి కాలంలో అవి మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పని అందరినీ ఆకట్టుకునేదిగా, ఎక్కువ మందికి ప్రయోజనం ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన పై అధికారుల యొక్క, తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆదరణ లభిస్తుంది. దాని వారి గుర్తింపు కూడా మీరు పొందగలుగుతారు. తద్వారా మీరు అభివృద్ధిని సాధించే అవకాశం కూడా ఉంది. ఆ కారణంగా అభివృద్ధి సరియైన స్థాయిలో రావడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. మీరు ఆలోచించే విధానంలో మాత్రం ఒకసారి అవునని ఒకసారి కాదని ఆలోచించడం ద్వారా మీ మానసిక శక్తి, అలాగే కృషి ప్రారంభించిన తర్వాత ఆ పని వద్దు అనుకోవడం ద్వారా కొంత శ్రమశక్తి, కాలము ఇవన్నీ వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా పూర్తిగా ఆలోచన చేయడం, తర్వాతనే నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం తీసుకున్న తర్వాత పనిని శీఘ్రంగా కొనసాగించడం అనేటువంటి కాలక్రమంలో మీరు కనుక చేసినట్లయితే అది మీ కాలము సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. సజ్జనులు మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఆ సహకారం అనేటువంటిది మీ ఆధ్యాత్మికమైన ప్రగతికి, మానసిక ప్రశాంతికి, ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా మీరు ఆరోగ్య రక్షణ నిమిత్తమై క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోండి. తద్వారా ఉత్తమమైన ఫలితాలను సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో వేగవంతంగా పనులను నెరవేర్చగలుగుతారు. మాట్లాడే తీరు ఇతరులకు కొంత కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువలన తక్కువగా మాట్లాడడం మంచిది. ఎదుటివారు చెప్పేదాన్ని ఎక్కువగా వినడం మంచిది. సజ్జన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం ప్రయోజనాత్మకంగా ఉంటుంది. శత్రువులు మీకు అపకారం చేద్దామనే ప్రయత్నం చేసినా వారి ప్రయత్నంలో ఆలస్యాలు తోడు చూసుకోవడం వలన మీకు అపకారం చేయలేరు. తద్వారా మీరు అభివృద్ధిని సాధించేస్తారు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. సకాలానికి అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించటం మీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంశాలు. మీకు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు, వైద్యులు సంప్రదించారు, మందులు రాసిచ్చారు, వేసుకోవడం మానేశారు. ఇది ప్రయోజనం
ప్రయోజనం లేదు కదా. అంటే దీని అర్థం మీ యొక్క శ్రద్ధ ఔషధ సేవనం విషయంలో కూడా సకాలానికి పాటించడం అవసరం, ఆహార స్వీకరణ కూడా సకాలానికి చేయడం అవసరం. అదేవిధంగా తల్లి వైపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంత అనారోగ్య అవకాశాలు ఉన్నాయి. ఆ అనారోగ్య అవకాశాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడో అప్పిచ్చిన ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ అది సద్వినియోగం కావడం విషయంలో కూడా శ్రద్ధ చూపించాలి. ఆ విధంగా సొమ్ము రావడం కోసం, సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. విశేషించి వృత్తి స్థానంలో మీకు పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా వారు గుర్తింపును కూడా ఇస్తారు మీకు. అవి మీ బాధ్యతలను పెంచేవిగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పై అధికారుల యొక్క ఏ గుర్తింపు అయితే ఉందో అది మీకు బాధ్యతను పెంచుతోంది. అందువలన ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మాత్రమే ఆ గుర్తింపును కాపాడుకోగలుగుతారు. మీ యొక్క శ్రమకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఆ శ్రమ వల్ల గౌరవం సిద్ధిస్తుంది. అనుకోని సంఘటనలు కొన్నిటికి అవకాశం ఉంది. ప్రయాణ సందర్భాల్లో ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి. ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవాలి. తద్వారా ఆ దోషాలను అధిగమించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పాఠం వినేటప్పుడు, పరీక్ష రాసేటప్పుడు కూడా ఉత్తమమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అవగాహన పెంచుకునే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. మానసిక ప్రశాంతి కొంత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుని తరువాత నిర్ణయాలు తీసుకున్నట్లయితే నిర్ణయాలు తీసుకోవడంలో దోషాలు కానీ పొరపాట్లు కానీ జరగవు. అదేవిధంగా సకాలంలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ మాటకి విలువ బాగుంది కాబట్టి మీ మాట విలువను సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే ఈ నైపుణ్యం గలవారో ఆ నైపుణ్యం గల వారికి ఆయా పనులను అప్పచెప్పడం ద్వారా మీ యొక్క శ్రమశక్తిని కాపాడుకోగలుగుతారు, సద్వినియోగం చేయగలుగుతారు. నిజానికి ఒక వ్యక్తి చేసేటువంటి పని కంటే 10 మంది చేసేటువంటి పనులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆయా నిపుణులకు ఆయా పనులను అప్పచెప్పడం ద్వారా మీ మాట విలువలు పెంచుకోగలుగుతారు. సమయానికి ఎక్కువ పనులను సాధించగలుగుతారు. అది మీకు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాలి. అలాగే స్నేహితులను కాపాడుకోవడం విషయంలో స్వార్థ ప్రయోజనాన్ని కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. స్వప్రయోజనాలను విడనాడేటప్పుడు మీరు అప్పు రూపంలో కాకుండా సహాయ రూపంలో చేసినట్లయితే అది ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తండ్రి లేదా తత్సంబంధీకులైనటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చేవే అయినప్పటికీ కూడా వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి పనులు ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చేవే అయినప్పటికీ కొద్ది మంది వ్యతిరేకించడం ద్వారా మీ మనసు క్లేశపడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా అవగాహన చేసుకుని ఆ కొద్ది మంది వ్యతిరేకించడం ఏమీ దోషం కాదు అని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే వారు మీకు అపకారం చేయకుండా ఉండడం కోసం పై అధికారుల ఆదరణ మీకు సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అతి సామాన్యంగా ఈ సమయంలో దృష్టి దోషాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ఆ దృష్టి దోషాలను అధిగమించడం కోసం శ్రీ రేణుకాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా దృష్టి దోషాలను అధిగమించగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని మర్చిపోకండి. ఆ మంత్రం జపించుకున్న తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ప్రయోజనాలను ఇచ్చేవిగా మీ సాటి వారికి కూడా ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. మీ సొంత ప్రయోజనాల కోసం మీరు ప్రాధాన్యం ఇవ్వకపోయినా మీ ఆత్మీయుల యొక్క ప్రయోజనాలను సాధించడం విషయంలో మీ శ్రమ, కాలము, ధనము వ్యక్తీకరించబడి వినియుక్తమై వాటి వల్ల మీరు
దీర్ఘకాలికమైనటువంటి గౌరవాన్ని, ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మీరు తాపత్రయపడకుండా ఉండడమే శ్రేయస్కరం. ప్రయాణం చేసే సమయంలో శ్రద్ధ చూపించండి. అంతేకాకుండా ప్రయాణ సమయంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం శ్రీ గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. శత్రువులను జయించగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు, స్నేహ సంబంధాలను పెంచుకోగలుగుతారు. ముఖ్యంగా ఉన్నతులైనటువంటి స్త్రీవర్గము నుంచి మీ యొక్క స్నేహ సంబంధాలు వృద్ధి చెందడం ద్వారా భవిష్యత్ కాలంలో ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చేవిగాను, మీకు అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. అలాగే స్త్రీ దేవతోపాసన కూడా మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. శ్రీ రాజమాతంగే నమః, జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి మొదలైనటువంటి మంత్రాలు మీకు బాగా ఉపకరించేవిగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవడం, సకాలానికి నిద్రపోవడం వలన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 నుంచి నిద్రకు ఉపక్రమించడం అనేది తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం కూడా మీకు బాగా ఉపకరిస్తుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా హోదా నిమిత్తము లేక లాభమును ఆశించి ఆశతో పెట్టే పెట్టుబడులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ రెండూ కూడా నష్టాన్ని కలిగించేవిగా మీరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. అందువలన సమయానికి ఆ డబ్బు అందడం కోసం, అదేవిధంగానే ఆ డబ్బు వ్యర్థం కాకుండా ఉండడం కోసం, శ్రమ కాలము ధనము సద్వినియోగం కావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుని సత్ఫలితాలను మీరు సాధించగలుగుతారు. తండ్రికి సంబంధించి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న అనారోగ్యంగా కనిపించినా వైద్యునితో సంప్రదించి సరి అయినటువంటి వైద్యాన్ని సమయానికి చేయించడం ద్వారా ఎక్కువ నష్టాన్ని కలగకుండా మీరు కాపాడుకోగలుగుతారు. మీ యొక్క శ్రద్ధ, మీ శ్రమ సద్వినియోగం కావడం కోసం ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిన అవసరం ఉంది. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. న్యాయబద్ధమైనటువంటి ప్రవర్తన ద్వారా మీరు గౌరవాన్ని పెంపొందించుకుంటారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు సహాయ సహకారాలను అందించేదిగాను ఉంటుంది. మీరు చేసేటువంటి ఖర్చులు దాన ధర్మాల నిమిత్తమో లేక ఉత్తమ క్షేత్రాలను దర్శించడం కోసమో అవుతూ ఉంటుంది. లేదా పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు గృహాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు గృహాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉంటే మాత్రం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించగలుగుతారు. మీ క్రింది ఉద్యోగులు మీకు చేసేటువంటి సహాయ సహకారాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. వాటి వల్ల మీరు సకాలానికి పనులు పూర్తి చేసినటువంటి గౌరవాన్ని సాధించగలుగుతారు. దీని ద్వారా మీరు పొందేటువంటి గౌరవంలో వారికి కూడా భాగస్వామ్యాన్ని కల్పించడం మంచిది. అదేవిధంగా వారు మీకు సేవలు అందించిన దానికి కృతజ్ఞతారూపకంగా వారికి సహాయ సహకారాలు అందించడం కూడా మంచిది. తద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఎల్లవేళలా కొనసాగే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తి మనకు సేవ చేస్తే ఆ చేసినటువంటి సేవను మనం గుర్తిస్తే ఆ సేవ దీనికి 10 అంతలు ఎక్కువ వస్తుందన్నమాట. అందువలన ఆ విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మానసికంగా ప్రశాంతిని కోల్పోయే అవకాశం ఉంది. ఆ ప్రశాంతిని పొందడం కోసం అశ్వత్థ సమయస్వమే అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా ఉదయకాలం 21 అరగుంజీలు తీయడం, దీన్నే ఆధునికులు ప్రయోగాలు చేసి సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరుతో పేర్కొంటూ ఉన్నారు. దీనివల్ల బుద్ధి కుశలత పెరుగుతుందని చెబుతున్నారు. ఆ విధంగా ఆ రకమైనటువంటి గణపతి ముందు ఆ విధమైన అరగుంజి 21 సారి చేయడము, 21 ఆత్మ ప్రదక్షిణాలు చేయడము మీ యొక్క బుద్ధి కుశలతను పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విఘ్నాలను జయించేటువంటి శక్తిని కూడా మీకు అందిస్తుంది. ముఖ్యంగా స్త్రీజనులతో కొంత విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండడం మంచిది, తక్కువగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే స్త్రీలతో వచ్చేటువంటి విరోధము ప్రత్యక్షంగా కనిపించే దానికంటే పరోక్షంగా 10 రెట్లు నష్టాన్ని కలిగజేస్తుంది అనే విషయాన్ని శాస్త్రం చెబుతోంది. అందువలన ఆ ఘర్షణాత్మక వైఖరి కలగకుండా కాపాడుకోవడం చాలా అవసరం. శ్రద్ధ చూపిస్తూ స్నేహ సంబంధాలని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అతి విశేషించి అప్పులు ఇవ్వడం ద్వారా వ్యక్తులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ధన నష్టంతో పాటు. అందువలన ఇతరులకు అప్పులు ఇవ్వకుండా వారికి అవసరమైతే సహాయాన్ని మాత్రమే అందించడానికి ప్రయత్నం చేయండి.
వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ఉపకరించడం విషయంలో కూడా చక్కగా అందరికీ ఉపకారాలు చేస్తారు. కానీ మీరు మాట్లాడే తీరు వల్ల ఎదుటి వ్యక్తులకు కొంత క్లేశము కలిగే అవకాశం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా ముందు ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుని తర్వాత మాత్రమే కొన్నిటిని అవసరం లేని వాటిని తొలగించి తర్వాత మాట్లాడడం మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఆలోచన ఉన్నతమైనదిగా, ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. తద్వారా మీరు సలహాలు ఇవ్వడం ద్వారా కూడా ఎదురు వ్యక్తులు లాభపడతారు, అభివృద్ధిని సాధిస్తారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు. ముఖ్యంగా కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం అత్యవసరం. శ్రద్ధ చూపిస్తూ స్నేహ సంబంధాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ విషయంలో మీ ప్రయోజనాలని కొంత వెనకాల పెట్టి ఇతరుల యొక్క ప్రయోజనాలని కాపాడుతూ వాటి కోసం మీ ప్రయోజనాలని త్యాగం చేయడం కూడా అవసరపడుతుంటుంది. తద్వారా దీర్ఘకాలికమైనటువంటి స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. విశేషించి వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి చక్కని ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఆ కృషి గుర్తింపును పొందడానికి, దానివల్ల వచ్చే ప్రయోజనం మీకు సిద్ధించడానికి శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా వారం యొక్క ద్వితీయార్థంలో మీకు అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణ సందర్భాలలో వాహనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఈ గౌతమ నామం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ప్రయాణ సంబంధంలో ఇబ్బంది పడకుండా ఉండడంతో పాటుగా మనం ఏ పని నిమిత్తమే పెడుతూ ఉన్నామో ఆ పని కూడా శీఘ్రంగా అనుకూలంగా నెరవేరే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అందువలన ఆ గౌతమ నామాన్ని ప్రతి ప్రయాణ సందర్భంలోనూ వినియోగించుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. దాన్ని ఎవరికి అప్పు ఇవ్వకుండా, దుర్వినియోగం చేయకుండా శ్రద్ధగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భద్రత దానికి ఎక్కువగా అవసరము. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇతరుల యొక్క లోపాలు మీరు తొందరగా గుర్తించగలుగుతారు. కానీ ఆ గుర్తించిన లోపాలను వ్యక్తీకరించడం కూడా మంచిది కాదు. వ్యక్తీకరించడం ద్వారా వారు సవరించుకుంటారు అని మీరు భ్రమపడతారు. కానీ వారు సవరించుకునే దానికంటే వ్యతిరేకతను పెంచుకోవడం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యక్తులు దూరం అవుతారు. అందువల్ల ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం పూర్తిగా మానుకోవాలి. ధనుస్సు రాశి. ఈ రాశివారు లక్ష్య సాధన ఆసక్తితో వ్యవహరించగలుగుతారు. కానీ లక్ష్య సాధనలో ప్రణాళిక బాగానే ఉంటుంది, కానీ సమయానికి పనులు కావడం విషయంలో కొంత ఇబ్బంది ఉంది. ఎందువలన అంటే మీరు ఇతరుల నుంచి సహాయం అర్థించడానికి, కోరడానికి కూడా కొంచెం జంకుతూ ఉంటారు. ఆ జంకడం మంచిది కాదు. మీరు ఎవరి యొక్క నైపుణ్యాన్ని వినియోగించుకుంటే పనులు శీఘ్రంగా నెరవేరుతాయో అటువంటి వారి యొక్క నైపుణ్యాలను వినియోగించుకోవడం మంచిది. నూతనంగా వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. అవి మీ గౌరవాన్ని పెంపొందిస్తాయి, అనుకూల ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. అవి మీకు సమయానికి ఉపయోగపడుతూ ఆనందాన్ని ఇచ్చేవిగా కూడా ఉంటాయి. సంతాన వర్గంలో వారు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని, గౌరవాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. ఒకవేళ చేద్దామని ప్రయత్నం చేసినా వారిని మీరే జయించి వారిలో దోషాలని గుర్తించి వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగకుండా కాపాడుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి పనులు ఇతరులకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉండడం వలన గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. పై అధికారుల యొక్క ఆదరం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంటుంది. కానీ మానసికమైన సంతృప్తి తక్కువగా ఉంటుంది. దానివలన ఎదురు వ్యక్తులు ఇచ్చేటువంటి గుర్తింపు ఒక 10 పైసల వంతే, నేను చేస్తున్న సహకారం రూపాయి వంతు అన్న రీతిలో మీరు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కానీ ఎదురు వ్యక్తులు ఇచ్చేటువంటి గుర్తింపు 10 పైసలైనా రూపాయి అయినా మీకు ప్రత్యేకించి ఒరిగేదేమీ లేదు. కానీ ఆ గుర్తింపు కొంతైనా లభిస్తుంది కాబట్టి సంతృప్తిని అలవార్చుకోవడం అనేటువంటిది మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. వారం యొక్క ప్రారంభంలో అధిక వ్యయాలు అయ్యే అవకాశం ఉంది. ఆ వ్యయాలు కూడా మీకు నచ్చిన వస్తువుని కొనడం కోసం
వెనుకాడకుండా ఎక్కువ ఖర్చు అయినా సరే చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని మీకు కావాల్సిన వస్తువుని ఆత్మీయుల ద్వారా కొనిపించుకోండి. దానివల్ల కొంత ధనాన్ని సంరక్షించుకోగలుగుతారు. వాహనాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు బాగా మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసేవిగా ఉంటాయి. అక్కడ కలిగినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటుంటాయి. అందువలన మీరు తప్పనిసరిగా ప్రయాణాలను వాయిదా వేయకపోవడం శ్రేష్టం. ముఖ్యంగా అప్పులు ఉంటే తీర్చేయడానికి అనువైన సమయం ఇది. కాబట్టి ఆ అప్పులు తీర్చడం బాగా శీఘ్రంగా నెరవేరడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోండి. అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి. మకర రాశి. ఈ రాశి వారు ఎక్కువ పట్టుదలతో వ్యవహరిస్తారు. ఈ పట్టుదల ఎంత ఎక్కువ అంటే తాము ఆశపడినా కూడా అది నిజమే అనుకుని దానికోసం ఖర్చు చేసేటువంటి పరిస్థితి, అది మోసపోయిచ్చే పరిస్థితి. అందువలన ఆ పట్టుదలను విడనాడి ఇతరులు ఆశపెట్టినా సరే దానికి లొంగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. తక్కువగా మాట్లాడడం మంచిది. మీరు ఏది మాట్లాడినా ఇతరులకు అపార్థాన్ని ఇస్తుంటుంది. అందువల్ల తక్కువగా మాట్లాడుతుండడం, చెప్పేది వింటూ ఉండడం, తద్వారా మీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. స్త్రీజన సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ఆ సహకారం వల్ల భవిష్యత్తులో కూడా ఉపకారాలు పెరుగుతాయి. అలాగే ప్రయోజనాలను ఎక్కువ సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. ప్రయాణ సందర్భంలో ఎక్కువ జాగరూకతతో మెలగాలి. గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణము సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. మానసికంగా ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడం చాలా అవసరం. ఉద్రేకానికి ఒక క్షణంలోనైతే ఎన్నో శక్తులను మీరు కోల్పోతారు, పుణ్యాన్ని కోల్పోతారు. 10,000 సంవత్సరాల తపస్సు చేసిన విశ్వామిత్రుడు రంభను శపించి పుణ్యాన్నంతని అరక్షణంలో కోల్పోయాడు. కాబట్టి ఈ ఉద్రేకానికి లోను కాకుండా ఉండడం చాలా అవసరం. ఆరోగ్య పరిస్థితి విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీమ అచ్యుతానంద గోవింద అనే మంత్రం మీకు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటుంది. తండ్రి లేదా తండ్రి తరఫు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏవో గౌరవాలు, సన్మానాలు జరిగే అవకాశం ఉంది. వారిని మీరు అభినందించడం ద్వారా, వారి దగ్గర మీరు వినయాన్ని ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో మీరు వారి నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మాట్లాడే తీరు కొంచెం జాగరూకతతో మెలగాలి. డబ్బును ఖర్చు పెట్టే తీరు విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీరు ఖర్చు పెట్టకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టిస్తే మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. ముఖ్యంగా దైవారాధనతో శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రంతో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మీ యొక్క పట్టుదల పాజిటివ్గా అనుకూలమైన మార్గంలో వికసించి ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతే తప్ప ఆశ కోసం పట్టుపట్టడం, అలాగే పొరపాట్లను చేసినా కూడా పొరపాటుని అంగీకరించడానికి ఇబ్బంది పడడం, ఇవి మీకు నష్టాన్ని కలిగించేటువంటి అంశాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎదుట వ్యక్తులు మీకు చేసేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన గుర్తింపును వారికి కూడా మీరు ఇవ్వండి. అంతేకాకుండా వారికి ఆర్థిక రూపంలో కానీ బహుమానాల రూపంలో కానీ వారిని ఆకట్టుకుంటున్నట్లయితే వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాల దీర్ఘకాలం కొనసాగే అవకాశం. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా స్థితితో ప్రవర్తించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. క్రీమ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వాధికారుల నుంచి, స్నేహితులైనటువంటి వ్యాపారస్తుల నుంచి మీరు పొందేటువంటి సహాయ సహకారాలు ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటుంటాయి. ప్రయాణ సందర్భంలో వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీరు నడపకుండా ఉండడం మంచిది. ఒకవేళ నడపవలసి వచ్చినా గౌతమ నామాన్ని జపించుకుంటూ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. సమయ ప్రాధాన్యము కంటే కాలము వల్ల వచ్చేటువంటి నష్టాలను అధిగమించి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను సాధించడం ముఖ్యం. కాబట్టి ప్రస్తుతం తొందరపాటు అనేటువంటిది వాహనాల విషయంలో
మంచిది కాదు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వారం యొక్క ప్రారంభంలో మీ యొక్క ఉపకారాలు ఎక్కువ మంది పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా దోష స్థాయిలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మనం ఇతరుల నుంచి వచ్చేటువంటి దోష దృష్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించడం అత్యవసరం. ఎందువలన అంటే మనకు ఇతరుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేక దృష్టిలే మన పనులకు ఆటంకాన్ని కలిగిస్తుంటాయి. అందువలన మనం ఇతరులకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేయడము, అలాగే మానసికంగా వారికి కొన్ని కోట్లు ఇచ్చేస్తున్నట్టు భావన చేయడము, తద్వారా అవతల వ్యక్తుల నుంచి అనుకూలమైనటువంటి భావనలను మీరు పొందగలుగుతారు. అనుకూలమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మేలు చేసేవిగా ఉంటాయి, దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అదే వ్యతిరేకమైన భావాలు మన వల్ల ఎవరికైతే కష్టాలు కలిగాయో వాళ్ళకి కలుగుతుంటాయి. ఆ వ్యతిరేక భావాలు మన యొక్క ఆరోగ్యం మీద, సమయం మీద కూడా ప్రభావాన్ని చూపించేవిగా ఉంటాయి. అందువలన శ్రద్ధ పట్టి మనము ఇతరులను గురించి మానసికంగా దోషారోపణలు చేయకుండా ఉండడం శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుంటుంది. మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకోవడం ద్వారా అందరి సహాయ సహకారాలు శీఘ్రంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి. ఆర్థిక విషయాల్లో కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. దాన్ని వినియోగించుకోవడం విషయంలో, భద్రపరచుకోవడం విషయంలో ఆత్మీయమైనటువంటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలని తీసుకుని వాటిని వృద్ధి చెందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా నూతనమైన విషయాలన్నింటిలో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను సకాలంలో సాధించగలుగుతారు. ఈ శ్రమను సద్వినియోగం చేసుకోవడం కోసం, ఇబ్బందులను అధిగమించడం కోసం జపానికి కూడా కొంత సమయాన్ని వెచ్చించడం తప్పనిసరి. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. మీరు ఖర్చు చేసేటప్పుడు మాత్రం అధిక వ్యయం చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన తక్కువగా ఖర్చు చేయడము, ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడము అత్యవసరము. మీరు చేసేటువంటి ఖర్చులు సద్వినియోగం కావడం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాట్లాడే తీరు కొందరిని నియంత్రించేదిగా ఉంటుంటుంది. కొన్ని సమయాల్లో సౌమ్యంగా యుక్తియుక్తంగా మాట్లాడతారు, కానీ ఈ నియంత్రించేటువంటి సమయంలో మాట్లాడిన తీరు వల్ల ఎదుటి వ్యక్తులు కొంత కష్టాన్ని పెంచుకుని, వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉన్నందువలన సహాయ సహకారాలు లోపిస్తాయి. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తికి స్వాతంత్ర్యం ఇవ్వడం కూడా శ్రేష్టమైన ఫలితాలని అందజేస్తుంటుంది. ముఖ్యంగా మీరు ఇతరుల యొక్క సహకారాలు తీసుకునేటప్పుడు సోదరులు, స్నేహితులు వీళ్ళ నుంచి పొందేటువంటి సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి బాగా దోహదం చేస్తాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ కృషి అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తుంది. ఇతరులకు మేలు చేయగలుగుతారు. ఆ మేలు భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి పూర్తిగా కారణమవుతుంటుంది. వారం యొక్క ప్రారంభంలో తండ్రికి సంబంధించి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలని, తండ్రి గారి ఆరోగ్య సమస్యలని కూడా అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి స్థానంలో చేసేటువంటి పనుల విషయంలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన మీ మాటను వినియోగించి సహాయ సహకారాలు తీసుకుంటూ మనకంటే క్రింది వారికి ఆ పనిలో నైపుణ్యం కూడా పెరిగేటట్లుగా తగిన సలహాలు ఇవ్వడం వలన దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. వృత్తి స్థానంలో పనులు ఆలస్యం జరుగుతూ ఉండడం వలన మీకు పై అధికారుల నుంచి వ్యతిరేకతలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయాలన్నింటినీ కూడా పాటిస్తూ వారి యొక్క ఆరోగ్యానికి కృషి చేయడం అనేటువంటిది సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు చేసేటువంటి ఖర్చు అనుకోకుండా చేస్తుంటారు, ఎక్కువగా చేసేస్తుంటారు. అందువలన మీరు స్వయంగా ఖర్చు పెట్టడం కంటే ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించడం వల్ల కొంతవరకు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి, ఆర్థిక విషయాల్లో శ్రద్ధ చూపించండి. తద్వారా మీరు సత్ఫలితాలను సాధించేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. అదేవిధంగా మీరు చేసినటువంటి కృషి సత్ఫలితాలను తర్వాత కూడా ఇవ్వాలి అంటే భగవత్ స్మరణ తప్పనిసరి. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర చంచరీక నిరంతరం మంగళమాతనోతు అనే మంత్రానికి మీరు జపించుకుంటున్నట్లయితే మీకు
భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, చుట్టూ స్నేహితుల మధ్య అనుకూలత ఉంటుంది. మీరుగా చేసేటువంటి ప్రయత్నాల కంటే ఇతరులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల కూడా మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు.